క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని, మీరు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. అనుదినం ప్రకటించబడుతున్న ఈ యొక్క సందేశాలు మీరు విని ఆధ్యాత్మికంగా బలపరచబడి అనేకులను బలపరచండి. ఆ రీతిగా దేవుడు తన కృపనిచ్చి మిమ్మల్ని నడిపించును గాక. ఈరోజు మనము నేర్చుకోబడేటువంటి విషయం ప్రార్థించడం ఎలా. ఇదేనండి, ప్రార్థన చేయడం మాకు తెలియదా? చాలామంది ఈ రీతిగానే మాట్లాడతారు, ఇలాగే టైటిల్స్ పెడతారు, ఏవేవో చెబుతారు అంటారు. నిజంగా వాక్యాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా వింటే, ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని మీరు గ్రహించగలిగితే మీ ప్రార్థన జీవితం మరింత అభివృద్ధి చెందుద్ది. ప్రార్థనా జీవితం అభివృద్ధి చెందకపోవడానికి, ప్రార్థనకు జవాబు రాకపోవడానికి, మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందో లేదో అని కూడా గ్రహింపు లేకపోవడానికి కారణం ఏంటంటే వాక్య పరిశోధన చేయకపోవడమే. వాక్యాన్ని సరిగ్గా పరిశీలన చేస్తే వాక్యములో వాగ్దానాలు ఉన్నాయి, వాక్యములో శక్తి ఉంది. ఆ వాక్యాలను, వాగ్దానాలను, ప్రవచనాత్మకమైన విషయాలను మీరు మదిలో గుర్తుంచుకొని మీ యొక్క సమయ సందర్భాల్లో ప్రార్థించగలిగితే దేవుడు తప్పకుండా జవాబును అనుగ్రహిస్తాడు. ఈరోజు మనం ప్రార్థన చేసేటువంటి అనుభవంలో ఓ శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. శ్రేష్టమైన అనుభవం అంటే చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుడు వింటున్నాడా? అసలు ఎలా ప్రార్థన చేస్తున్నాం? కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు కొందరి ప్రార్థనలు ఎలాగుంటున్నాయి అంటే తమ సొంత స్వప్రయోజనాల కోసమే ప్రార్థిస్తూ ఉన్నారు, ఇతరులను తృణీకరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు. తామే గొప్పవాళ్ళు మనం చెప్పుకోవడానికి గట్టిగా అరిచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇలాగ చేయడం మూలాన దేవుడు ఆలకించి వెంటనే జవాబునిస్తాడా? ఇలాగ ప్రార్థన చేయడం మూలాన ఆశీర్వాదం కలుగుతుందా? ఈ ప్రార్థనా జీవితపు అనుభవంలో మీరు తప్పకుండా నేర్చుకోబోతూ ఉన్నారు. ఈ ప్రార్థనా జీవితపు అనుభవాన్ని మనం ఎలా అన్వయించుకోవాలి? ప్రార్థన మామూలుగా చేస్తాం, కొందరు రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తారు, కొందరు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తారు, మరి కొందరు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తారు. సరే, ఏ విధంగానైనా ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది చేసేటువంటి ప్రార్థన అసలు అర్థమే ఉండదు, వారు ఏమి ప్రార్థన చేస్తున్నారో తెలియదు. ప్రతిదానికి స్తోత్రం అని చెబుతూ ప్రార్థిస్తూ ఉన్నారు. అంటే చెప్పొద్దు అని నేను అంటలా, స్తోత్రం ఎప్పుడు చెప్పాలో, స్తుతి ఎప్పుడు చెప్పాలో, ప్రార్థన ఎలా చేయాలో చాలామందికి తెలియదు. చాలామంది ప్రార్థన చేస్తున్నాము అనుకుంటున్నారు. కొందరు ప్రార్థన చేయమనంటే ఒక ఆయన ఇదిగా ప్రార్థన ప్రారంభించాడు. ఆ ప్రార్థన ఎలా ప్రారంభించాడంటే స్తుతులు కూడా చెప్పలేదు, డైరెక్ట్గా తండ్రి మేము ఒట్టివాళ్ళము, మట్టివాళ్ళము, చెడపురుగులు అని మొదలుపెట్టాడు. సరే, అలా మొదలుపెట్టాడు కదా, ముగింపు ఎలాగిచ్చాడు అని అంటే ప్రార్థన ముగింపు ఎలాగుందంటే ఆ ముగింపు ప్రార్థనకి ఆమెన్ రాట్లా, ఆమెనని చెప్పడం రాట్లా. నాకు అర్థమైంది, ఇతనికి మరి మంచి ప్రార్థనా పరుడని చెప్తున్నారు, భక్తి పరుడని చెప్తున్నారు, సంఘ పెద్దని చెప్తున్నారు, ఇతనికి ప్రార్థన రావట్లేదేంటి? చివరికి ఆమెనని చెప్పడం రాట్లా, తడబడిపోతున్నాడు. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అంటే అప్పుడు ఆమెన్ అని అంటున్నాడు. కొందరేమో అతని గురించి చాలా గొప్పగా పొగిడారు. నాకు చాలా బాధేసింది. ఓహో, ఇతడు పై వ్యవహారాలు నేర్చుకున్నాడు కానీ భక్తి నేర్చుకోవాలి. చాలామంది పై మాటలు నేర్చుకుంటారు, చిలక పలుకులు పలుకుతూ ఉంటారు, గొప్ప మాటలు పలుకుతూ ఉంటారు. ప్రార్థన చేయమనంటే భయపడిపోతారు. కొందరు ప్రార్థన చేయమన్నాం అనుకోండి, వారు భయపడిపోతారు. కొందరు ప్రార్థన చేయమంటే ఆ దైవజనుడు ఒక చక్కటి ప్రసంగాన్ని చేస్తే ఆ వాక్య సందేశానికి సంబంధించిన ప్రార్థన కాకుండా దైవజనులు అయితే కొత్త ప్రసంగాలు చేస్తారు. విచిత్రం ఏంటంటే ప్రార్థన చేయమని ఎవరన్నా విశ్వాసులకి చెప్తే వారు చేసేటువంటి ప్రార్థన ఎలాగుంటుందో తెలుసా? మొదలు పెడితే ఇక ఆపట్లేదు. ఇక్కడ ఒక అంశం కొరకు ప్రార్థన చేయడం, ఒక వాక్య భాగాన్ని తీసుకుని ప్రార్థన చేయడం ఆధ్యాత్మిక జీవితానికి చాలా మంచిది. మీరు ఆ రీతిగా ప్రార్థించగలిగితే పరలోకపు ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో మనకు రకరకాలైన పరిస్థితులు వస్తాయి. పరిస్థితుల మధ్య ప్రార్థన అనుభవం మారుతుంది. మనకు ఎటువంటి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే మనం చేయవలసిన ప్రార్థన వేరుగా ఉంటుంది. పరిస్థితులు ఉన్నప్పుడు మనం చేసేటువంటి ప్రార్థన వేరుగా ఉంటుంది.
మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. ఈరోజు నాకు మనశ్శాంతి లేదు. నా మనసులో చాలా బాధ ఉంది. నా మనసులో చాలా వ్యధ ఉంది. ఎటువంటి పరిస్థితి అంటే ఎందుకు ఈ బ్రతుకుతున్నా అని అనిపిస్తూ ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే నా మనసులో శాంతి లేదు, నా హృదయంలో శాంతి లేదు, నాకు శాంతి లేదు, సమాధానం లేదు. కాబట్టి ఇప్పుడు నేను దేవుని దగ్గర ఏ రీతిగా ప్రార్థన చేయాలి? మామూలుగా ప్రభువా శాంతినివ్వునైనా సమాధానమివ్వునైనా అని అడగడం వేరు. ప్రభువా నాకు శాంతినివ్వు సమాధానమివ్వునా అని అడగడం వేరు. అలా అడిగేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఎవరంటే సహజంగా చదువురాని వాళ్ళు ఆ రీతిగా ప్రార్థన చేయొచ్చు. మీరు వాక్యాన్ని చదివే వాళ్ళైతే ఇటువంటి సందర్భంలో ఏ వాక్యం అన్నా గుర్తొస్తుందా అంటే క్రొత్త నిబంధనలో ఒక వాక్యం గుర్తొస్తుంది. ఏంటి ఆ వాక్యం అంటే, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను అంటాడు. ప్రభా మాకు శాంతిని అనుగ్రహిస్తానన్నావు కదా, నాకు శాంతి కావాలి, నీ వాక్యం అలాగే చెప్తుంది ప్రభా అంటే దేవుడికి వాక్యం తెలియదా? మనం తిరిగి వాక్యం చెప్పాలా అని అనుకుంటాం. నిజంగా దేవునికి తెలుసు, కానీ ఆయనకి తెలుసు, నేను కూడా తెలుసుకున్నాను. కానీ నాకు నువ్వు ఈ వాగ్దానాన్ని బట్టి వాక్యాన్ని బట్టి సహాయం చేయ ప్రభు అని అడగగలిగితే ప్రభు తప్పకుండా మనకు శాంతినిచ్చేటువంటి వాడై ఉన్నాడు. కొన్నిసార్లు భయం కలుగుతుంది అనుకోండి. భయం కలిగినప్పుడు నాకు భయం కాదు, భయపడకము నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం చేసావు ప్రభా. ఆ వాగ్దానం ఎవరికో చేయొచ్చు, కానీ ఆ వాక్యం నువ్వు చదివావనుకో, ఆ వాక్యాన్ని నువ్వు ప్రభు దగ్గర చెప్పావనుకో, నీ పక్షాన ప్రభు కార్యం చేయడం మొదలు పెడతాడు. వాగ్దాన పూర్వకమైనటువంటి ప్రార్థన, వాక్యంతో కూడిన ప్రార్థన, ప్రవచనాత్మకమైనటువంటి ప్రార్థన జీవితంలో మరింత విశ్వాసాన్ని కలిగించి ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్తుంది. మనము ఉన్న స్థితిలోనే ఉండడం కాదు, మన పరిస్థితులను మార్చాలి అంటే మనం మార్చలేం. మన ప్రార్థన జీవితం మన పరిస్థితులను మార్చుద్ది. ప్రార్థన మానేయండి అని దేవుడు ఎక్కడ చెప్పలా. ప్రార్థన చేయమన్నాడు, ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమన్నాడు, మెలకువగలిగి ప్రార్థన చేయమన్నాడు. ఈ రీతిగా ప్రభు యొక్క బిడ్డలు ప్రార్థించినట్లయితే తప్పకుండా ప్రభు సమాధానం ఇస్తాడు. సమయోచితంగా ఒకవేళ మీరు అప్పుల సమస్యలో ఉంటే ఏ రీతిగా ప్రార్థించాలి? ఏ రీతిగా ప్రార్థన చేస్తే ప్రభు కార్యం చేస్తాడు? దైవ గ్రంథంలో కొందరు అప్పులు క్షమించబడ్డాయి, కొందరు అప్పులు తీర్చబడ్డాయి. వారి వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు వారి అప్పులు తీర్చబడ్డాయి. మీరు అప్పుల్లో ఉన్నప్పుడు ఆ సందర్భాన్ని గుర్తు తెచ్చుకోండి. ప్రభా నీవు అప్పు ఇచ్చేవాడిగా ఉండు అని చెప్పావు కదా, నువ్వు అప్పు చేయవని చెప్పావు, నన్ను ఆశీర్వదించు ప్రభా, ఈ అప్పుల ఊపి నుండి నన్ను విడిపించు నాయన అని ప్రార్థన చేయగలిగితే ప్రభు తప్పకుండా విడిపిస్తాడు. ఇవి శారీరక సంబంధమైన అవసరతల కొరకు వాక్యములు ఉన్న వాగ్దానపూర్వకమైన విషయాలను ధ్యానిస్తూ ప్రార్థించే అనుభవం. మరి మన ఆధ్యాత్మిక అనుభవానికి పరిశుద్ధాత్ముడు అవసరం కనుక పరిశుద్ధాత్ముడిని అడగాలి. పరిశుద్ధాత్ముడా నాలోకి రండయ్యా అని అడిగితే పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు, నీ పెదాలను కాలుస్తాడు. అప్పుడు నువ్వేమంటావో తెలుసా? నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, నేను అపవిత్రమైన పెదవులు గలదాన్ను అని ప్రభు ఎదుట సాగిలపడగలుగుతారు. మనము దేవుణ్ణి అడగాలి, వాక్యానుసారంగా అడగాలి, ప్రవచనాత్మకంగా అడగాలి. ఎప్పుడైతే మీరు అడిగి ప్రార్థిస్తారో తప్పకుండా జవాబును పొందుతారు. ఏ పరిస్థితుల్లో ఉన్నా కృంగిపోయారా? మీ కొరకు దేవుని వాగ్దానం ఉంది. కుమిలిపోతున్నారా? మీ కొరకు దేవుని వాగ్దానం ఉంది. పడిపోయారా? మీ కొరకు దేవుని వాగ్దానం ఉంది. అప్పుల్లో ఉన్నారా? మీ కొరకు దేవుని వాగ్దానం ఉంది. కన్నీళ్లతో నలిగిపోతున్నారా? మీ కొరకు దేవుని వాగ్దానం ఉంది. సమస్యల వలలో చిక్కుకున్నారా? మీ కొరకు దేవుని వాగ్దానం ఉంది. మీరు ఆ వాగ్దానాన్ని పట్టుకొని మీరు ప్రార్థించగలిగితే దేవుడు మీకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రతి పరిస్థితి వెనుకమాల నిన్ను తట్టి బలపరిచే వాగ్దానం ఉంది. మన ప్రార్థన జీవితం మెరుగుపరచబడినప్పుడు ఎలా ఉంటుందంటే దేవుడు చాలా విషయాలు మీకు తెలియజేస్తాడు. ఏ విషయాలు ఆయన తెలియజేస్తాడంటే జరగబోతున్న విషయాలు మీకు తెలియజేస్తాడు. ఏం జరగబోతుందో దేవుడు తెలియజేస్తాడు. ఎందుకు అంటే ప్రార్థన చేయడానికి. నాకు తెలుసు అని చెప్పడం కాదు, దేవుడు చూపించాడండి అని చెప్పడం కాదు. ఆ సమస్య రాకముందే, ఆ శోధన రాకముందే మీరు ప్రార్థించడం మొదలు పెడితే దేవుడు అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. ప్రియ స్నేహితులారా, మీ ప్రార్థన జీవితం ఎలాగుంది? ఈ దినాన మీ ప్రార్థన జీవితపు అనుభవాలు ఏ రీతిగా ఉన్నాయి? మీరు ప్రార్థన
చేస్తున్నప్పుడు వాగ్దానపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారా? చదువు రాకుండా వాళ్ళు ఏ ప్రార్థన చేసినా ప్రభు వింటాడు. బాధపడనంటే ఒక మాట చెప్తాను. నేను గమనించిన విషయం ఏంటంటే, బైబిల్ చదవడం వచ్చిన వాళ్ళు ప్రార్థన చేయలేకపోతున్నారు. చదువురాని వాళ్ళే వాక్యాన్ని విని అది మనసులో గుర్తుపెట్టుకొని పదే పదే ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు మీ ప్రార్థన అనుభవం ఏ రీతిగా ఉందో ఒకసారి పరీక్షించుకోండి. ప్రార్థన అనుభవం మీరు మెరుగుపరుచుకోగలిగితే పరలోక రహస్యాలు మీరు తెలుసుకోగలుగుతారు. భూ సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ వాక్య సందేశం ద్వారా దేవుడు మిమ్మను మీ ప్రార్థన జీవితాన్ని బలపరచునుగాక. ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. ఒకరోజు సంఘానికి వెళుతున్న ఒక వ్యక్తి ఉన్న పాటున వ్యాపారంలో బాగా నష్టపోయాడు. అతడు నష్టపోయి, నేనెందుకు నష్టపోయాను, నాకెందుకు ఈ శ్రమలు వచ్చినాయి? వ్యాపారం బాగున్నప్పుడు ప్రభుని బాగా స్తుతించాడు. వ్యాపారం బాగున్నప్పుడు ప్రభుని బాగా గనపరిచాడు. ఎప్పుడైతే నష్టం కలిగిందో ఆలోచించడం మొదలుపెట్టాడు. చిన్నగా మందిరానికి దూరం అయిపోయాడు. స్తుతించడం ఆపేశాడు. ప్రార్థన చేయడం ఆపేశాడు. సొంత ఆలోచనలు మొదలుపెట్టాడు. చేస్తున్నాడు ప్రయత్నాలు. ఇంకా నష్టం, అప్పుల మీద అప్పులు పెరిగిపోయినాయి. పరిస్థితి మారిపోయింది. అయితే ఒకరోజు దైవజనుడిని పిలిపించాడంట. అయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి అని. అప్పుడు దైవజనుడు ప్రార్థించి చెప్పాడంట, బ్రదర్, మీరు ఎక్కువగా ఒత్తిడి పడి మీరు నలిగిపోకండి. మీ ప్రార్థన జీవితాన్ని మెరుగుపరుచుకోండి. దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థన చేయండి. దేవుడు మీ పక్షాన కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు అని చెప్తే, ఎప్పుడు నామకార్థంగా బైబిల్ చదివే ఆ వ్యక్తి మోకరించి బైబిల్ చదవడం మొదలుపెట్టాడంట. అతడు బైబిల్ చదువుతున్నప్పుడు ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 8వ వచనం అతడికి కనిపించిందంట. అక్కడ ఏం రాయబడిందంటే, చదువుతున్నాను. నీకు ముందుగా వెళ్ళేవాడు యెహోవా, ఆయన నీకు తోడైండును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, భయపడకుము, విస్మయమందకుము అని ఆ వాగ్దానాన్ని, ఆ వాక్యాన్ని చదివి గుండెలకు అద్దుకొని, ప్రభా, నన్ను విడవనన్నావు కదా, నాకు తోడై ఉంటానన్నావు కదా, నా పక్షాన కార్యం చేయమని దేవుని సన్నిధిలో అనుదినం ప్రార్థించడం మొదలుపెట్టాడంట. ఇలా ఒక 2-3 నెలలు ప్రార్థించిన తర్వాత అద్భుత రీతిగా స్నేహితుడు ఒకడు వచ్చి ఆలోచన చెప్పి కొంత ధనాన్ని ఇచ్చి, ఇదిగో నీ వ్యాపారాన్ని మరలా ఇలాగ మొదలుపెట్టమని చెప్పాడంట. వెంటనే అతడు మొదలుపెట్టాడు. ఆశ్చర్యరీతిగా ఎంత నష్టం జరిగిందో దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని అతడు అనుభవించాడంట. ఎందుకు ఈ కార్యం జరిగింది అంటే, వాగ్దానపూర్వకమైన ప్రార్థన. మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. వాగ్దానాన్ని పట్టి ప్రార్థించండి, విశ్వాసంతో ప్రార్థించండి. ప్రార్థించినప్పుడు దేవుడు ఇచ్చాడనే నమ్మండి, దేవుడు చేస్తాడని నమ్మండి. మన కళ్ళకు అసాధ్యమే కానీ దేవుడు సమస్తము చేయగలడు. మన కళ్ళతో చూసినప్పుడు ఇది జరగదు అనిపిస్తుంది. కానీ విశ్వాసపు నేత్రాలతో చూస్తే మీ పక్షాన కార్యం చేసే దేవుడు ఈరోజు మీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన్ని వేడుకుంటే ఆయన తన దూతలను ఆజ్ఞాపించి మనకు కావలసినవన్నీ కూడా జరిగించే దేవుడై ఉన్నాడు. ఇటు గొప్ప దేవుని కలిగి ఉన్నాం కనుక అనుదినము ప్రార్థిస్తూ పరలోకపు ఆశీర్వాదాలతోనూ భూలోకపు ఆశీర్వాదాలతోనూ నింపబడి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడదాం. ఆ కృపను దేవుడు మీకు, నాకు, మనందరికను దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రార్థన జీవితాన్ని ఎవరు మెరుగుపరుచుకోవాలనుకున్నారో వారందరి జీవితాల్లో ఒక కార్యం జరిగించండి. వాగ్దానపూర్వకమైన, వాక్యపూర్వకమైన ప్రార్థన చేయడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియ స్నేహితులారా, మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు రోజు చూసేవాళ్ళైతే మీరు విన్న తర్వాత ఒక 10 మందికి షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించుడుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.